రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వానలు కురుస్తున్నాయి. చినుకులు పడితేనే జలమయమయ్యే నగరం మరోసారి తడిసి ముద్దవుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితికి చేరుకున్నాయి. పంజాగుట్ట, అమీర్పేట్, కోకట్పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం పడింది. గత 2 రోజుల వరకు ఉక్కపోత వాతావరణం కనిపించింది. కానీ తాజాగా వర్షం పడడంతో వాతావరణం చల్లగా మారింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4 రోజులు తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేసుకుంటేనే మంచిదని చెప్పారు. వర్షాలు పడుతున్న సందర్భంలో సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఎల్లో అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.